హాయ్ ఫ్రెండ్స్, ఓ మంచి కథతో మీ ముందుకు వచ్చాను. మీరు ఈ కథ విని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. రాజేష్ ఎంతో ఆనందంతో అమెరికా నుండి వస్తున్నాడు. డబ్బు సంపాదించను అమెరికాకు వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. భార్యను పిల్లలను వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళని చేరుకోబోతున్నానని ఎంతో ఆనందంగా వస్తున్నట్టు కూడా ఎవ్వరికీ చెప్పలేదు, సర్ప్రైజ్ చెయ్యాలని చెప్పని. వెళ్తూ వెళ్తూ వారిని వాళ్ళ మేనత్త దగ్గర వదిలి వెళ్ళాడు. అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి క్యాబ్ తీసుకొని బయలుదేరాడు. చిన్న పల్లెటూరులో ఉంది వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు. సాయంత్రం అయ్యేసరికి ఆ పల్లెటూరికి చేరుకున్నాడు. మేనత్త ఇంటికి వెళ్ళగానే ఇల్లు తాళం వేసుంది. అది చూసి రాజేష్, ఎక్కడికి వెళ్ళారు? ఒక్కరు కూడా లేరు. అసలు ఇల్లు పాడుబడినట్టు ఉంది. మనుషులు ఉంటున్నట్టు లేదే, ఏమైంది? నా భార్య పిల్లలు, మేనత్త వాళ్ళు అందరూ ఎటుపోయారు అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అటు వెళ్తున్న ఒక అతను ఎవరది అంటూ వస్తాడు. రాజేష్ చూసి, రంగయ్య తాత, నేను రాజేష్ని. మా అత్త నా భార్య పిల్లలు ఏరి అని అడుగుతాడు విచారంగా. అయ్యో రాజేష్ బాబా, నీవా? మీ మేనత్త అసాధ్యం తెలిసి వాళ్ళను వదిలి వెళ్ళావు. డబ్బులు కూడా పంపకపోతివి. వాళ్లకు తిండి పెట్టకుండా నానా తిప్పలు పెట్టింది. ఉన్నట్టుండి కొడుకు కలిసి వచ్చిందని పట్టణంలో ఇల్లు కొనుక్కొని వెళ్ళారు. నీ భార్య పిల్లలను ఇంట్లో నుండి తరిమివేసింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ఎవరికీ తెలియదని చెప్తాడు. రాజేష్ పొగిలి పొగిలి ఏడుస్తాడు. ఈ సంపాదనంతా నా భార్య పిల్లలకే కదా, నేను వాళ్ళ కోసమే కదా ఇన్నాళ్ళు కష్టపడింది. వాళ్ళు లేకుండా నేను బ్రతికి ఏం ప్రయోజనం అని చాలా విచారిస్తాడు. చేసేది లేక సిటీకి వచ్చి ఒక కంపెనీ ఓపెన్ చేసి నడుపుతూ భార్యా పిల్లల కోసం వెతుకుతూనే ఉంటాడు. మేనత్త వాళ్ళ అడ్రస్ కూడా ఎంత ప్రయత్నించినా దొరకదు. ఒకరోజు కారులో ఆఫీస్కి పోతూ ఉంటే రోడ్డు పక్కన 2 పిల్లలు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని చూసి కన్నీళ్లతో, నా పిల్లలు కూడా ఇంత వయసులోనే ఉంటారు అనుకుంటూ కారు పక్కకు పెట్టి ఆ పిల్లల దగ్గరకు వెళ్తాడు. వాళ్ళని చూడగానే అనుమానం వచ్చి, నా పిల్లల్లాగే ఉన్నారే, వాళ్లేనా కాదా అని అనుకుంటూ వారిని పిలుస్తాడు. పిల్లలు మాసిపోయి చిక్కిపోయి చినిగిన గుడ్డలతో చాలా దీనంగా ఉంటారు. వాళ్ళ పేర్లతో పిలవగానే వెనక్కు తిరిగి చూస్తారు. అంతే, గుండె చెరువై నా బిడ్డలకి ఇంత కష్టమా అని ఇద్దరిని కగులించుకొని ఏడుస్తాడు రాజేష్. వాళ్ళ డాడీని గుర్తుపట్టి డాడీ అని అతుక్కుపోతారు గట్టిగా. ఏంది నాన్న మీరు అడుక్కుంటున్నారు, అమ్మ ఏది అని అడుగుతాడు. వాళ్ళు ఏడుస్తూ, అమ్మకు బాగలేదు నాన్న, మంచంలో ఉంది, అడుక్కొని తీసుకుపోయి అమ్మకు పెట్టి మేము తింటామని చెప్తారు. వారి మాటలకు గుండె పిండినట్టయి కళ్ళనీళ్లు కారుతూ వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తాడు. మురికివాడలో చెత్తా చెదారం ఉండే చోట చిన్న టెంటులాగా ఉంది. దానిలో మంచం మీద ఊపిరి తీసుకోవటమే కష్టంగా ఉంది భార్య. చూడగానే గుండెలవిసేటట్టు ఏడుస్తూ భార్యను గట్టిగా హత్తుకుంటాడు. నీరసంగా మూతలు పడుతున్న కళ్ళను తెరిచి చూస్తుంది రాజేష్ భార్య. అంతే, ఏవండి అంటూ స్పృహ కోల్పోతుంది. వెంటనే రాజేష్ ఒక మంచి హాస్పిటల్లో చేర్చుతాడు. డాక్టర్ చెక్ చేసి, బ్రతకడం చాలా కష్టమండి అంటాడు. రాజేష్ డాక్టర్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతూ, ఏదో విధంగా బ్రతికించండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా భార్యను బ్రతికించండి అని అంటాడు. డాక్టర్స్ శతవిధాలా ప్రయత్నం చేసి బ్రతికిస్తారు. రాజేష్ భార్య దగ్గరకు పోతాడు. కాస్త కోలుకున్న భార్య రాజేష్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రాజేష్, ఏమైంది పూర్ణ? అసలు నేను పంపిన డబ్బులు నీకు ఇవ్వలేదా ఆ రాక్షసి అని అడుగుతాడు. మీరు డబ్బులు పంపారా అని అడుగుతుంది. అవును పూర్ణ, అక్కడికి వెళ్ళి బాగా సంపాదించాను. మీకు ఇల్లు కొనుక్కోను, కారు కొనుక్కోను, పిల్లల చదువుకని చాలా పంపాను. ఫోన్లో మాట్లాడే తీరిక లేక డబ్బులు మాత్రం పంపేవాడిని. త్వరగా వచ్చేయాలని రాత్రింబవళ్ళు పనిచేశానని చెప్తాడు. మీ అత్త మాకు ఏమీ ఇవ్వలేదండి, పైగా మిమ్మల్ని మేపలేమని తరిమేసింది. భార్యా పిల్లలను ఒక పెద్ద బంగళాకు తీసుకువెళ్తాడు. పిల్లలను మంచి స్కూల్లో వేసి హ్యాపీగా ఉంటారు. కానీ రాజేష్ వాళ్ళ మేనత్త మీద కేసు పెట్టి ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేయమని పోలీసులకు జరిగింది చెప్తాడు. పోలీసులు ఆమె చేసిన అన్యాయానికి వెతికి పట్టుకుంటారు. రాజేష్ కఠినంగా శిక్ష పడేలా చేస్తాడు. అందుకే మనం ఎక్కడికి పోయినా, ఎంత దూరం పోయినా మన వాళ్ళని ఒకరి మీద నమ్మకం పెట్టి ఎప్పుడూ వదిలిపోకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.